అయితే మనకి చాలామంది ఉపాసన చేస్తూ ఉంటారు. బయటికి వెళ్ళేసి ఏవేవో పనులు చేస్తూ ఉంటారు. రాజశ్యామల ఉపాసన చేసినప్పుడు లేదా ఎవరికో డబ్బులు ఇచ్చేసాం, హోమం చేయించుకున్నాం, లేకపోతే వాళ్ళు ఏదో చేసేసారు మనకేదో వచ్చేస్తుంది అన్నప్పుడు అసలుకి పాటించాల్సిన నియమాలు ఏంటి? అమ్మవారిని దగ్గర అవ్వాలి అంటే మనం ఎటువంటి నియమబద్ధంగా మనం ఉండాలి? అన్నిటికంటే గొప్ప నియమం ఏంటి అంటే, శరీరానికి అసలు నియమం ఏమున్నా లేకపోయినా మనస్సు అన్నదానికి నియమం చాలా అవసరం. ఎందుకు అనంటే ఇక్కడ దీక్షిత దైత్య సమని అని అమ్మవారిని చెప్తారు. దీక్షిత అంటే అర్థం ఏమిటి అంటే మనిషికి చాలా చాలా బాగా ఉండాల్సిన నియమం కమిట్మెంట్ అన్నది. అదేమిటి అంటే మీకు డబ్బులు ఇచ్చాను, నా పని అయ్యింది, మీతో హోమం చేయించుకున్నాను, నా పని అయింది. ఇది ఆ ఎనర్జీ అన్నది ఎవరి కోసం చేసామో వాళ్ళకి ఉపయోగపడుతుంది. కానీ నిజంగా నువ్వు కనుక దేవతకి దగ్గర అవ్వాలి అంటే ఇంకోళ్ళు చేత చేయించడం కాదు, ప్రతిరోజు కూర్చుని ఎవరు చేయాలి ఆ కష్టం? ఎందువల్ల అంటే బంగారాన్ని నిప్పులో వేసి దాన్ని సుత్తితో కొట్టి దాన్ని దానిపైన ఆ ముడి పదార్థాన్ని కాస్త బంగారం కింద మార్చిన తర్వాత కూడా మళ్ళీ కాల్చి దాన్ని కరిగించి ఒక ఆర్నమెంట్ కింద తయారు చేసినప్పుడు మాత్రమే మీరు ఒంటి మీద వేసుకోగలుగుతున్నారు. అంటే అర్థం ఏమిటి అంటే అన్ని సుత్తి దెబ్బలు తిన్న తర్వాత అప్పుడు అది ఒక వస్తువు అవుతోంది. అలాగే మనలో కూడా ఆ మార్పు రావాలి అంటే మాత్రం ఈ కష్టం అంతా అనుభవించాలి. ఎందుకంటే ఈ సృష్టిలో ఏది సుఖంగా రాదు. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే అనుభవపూర్వకంగా రాజశ్యామల మంత్రం మొదలు పెడితే చాలు తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రతి క్షణం హార్డ్ వర్క్ చేయడం మాత్రమే అమ్మ నేర్పిస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే నేర్చుకున్నామో రోజు అదే పనిగా మనం ఆ జపాన్ని చేయగా మన లోపల మార్పు వస్తుంది. ఓన్లీ ఇక్కడ చేయాల్సింది ఒకటే, మనస్సు నియమం అంటే కమిట్ అయ్యి ఉండాలి. అంటే ప్రతి క్షణం నేను ఈరోజు ఇంత చేస్తాను అంటే అంత ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. అంతేకాని ఈరోజు చేసి మళ్ళీ రేపు చేయకుండా ఎల్లుండి చేసి అవతల ఎల్లుండి చేసి ఇలా మాత్రం ఉండకూడదు. అంటే ఒక ఫ్లో ప్రతిరోజు అది ఉండాలి. రెండోది ఏంటి అంటే ఆత్మ ఏంటంటే ఎప్పుడు దేవతకి సరెండర్ అయి ఉండాలి. సరెండర్ అయి ఉండడం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ ఏది ఇచ్చినా దేవతే నాకు ఇస్తుంది, అహంకారం తెచ్చుకోకూడదు. అది తెచ్చుకోకూడదు అంటే సాధన చాలా అవసరం. పూర్తిగా ఆ సరెండర్ ఆ శరణాగతి అన్నది ఉన్నప్పుడు మాత్రమే. దానికి తోడు అన్నిటికంటే గొప్ప నైవేద్యమైన మనస్సుని నైవేద్యం పెట్టాలి. అంటే అర్థం ఏమిటి అంటే నువ్వు ఏది ఇచ్చినా సరే అది ప్రసాదం కింద తీసుకోవాల్సిందే. రాజశ్యామల అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ముఖ్యంగా ఈ యొక్క రాజశ్యామల నవరాత్రులని మాఘమాసంలో వచ్చే నవరాత్రులని కొలుస్తుంటారు కదా. మామూలు ఆరాధనకి ఈ నవరాత్రుల్లో చేసేటటువంటి ఆరాధనకి వ్యత్యాసం ఏంటి? ఈ నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి? విశిష్టత ఈ నవరాత్రులు చాలా గొప్పవి. వీటిని మీరు వింటే గుప్త నవరాత్రులను కూడా వింటాము. అది కాకుండా నవరాత్రులు అంటేనే గొప్ప. ఎందుకంటే 9 రోజులు ఎందుకు చేయమంటారంటే 9 అన్నది స్థిరం, జ్ఞానానికి సంకేతం. ఆ 9 రాత్రులు ఎందుకు చేస్తామంటే రాత్రి శక్తి ఉపాసనకి చాలా మంచిది. అంటే ఎనర్జీ అన్నది రాత్రే ఉంటుంది కాబట్టి ఈ 9 రాత్రులు చేస్తే జ్ఞానం వస్తుంది. ఇక్కడ గుప్తం అనడానికి ఏంటంటే రహస్యం. రహస్యం అంటే ఏంటి? నువ్వు పైకి ఏం చూస్తున్నావో అది కాదు. ఇప్పుడు చూడండి, ఇందాకనే మీరు అన్నారు ఏంటంటే అది వశీకరణ అండి, ఆకర్షణ అన్నారు. కానీ లోపలికి వెళ్తే కదా అది ప్రేమని అర్థం అవుతుంది. అంటే నువ్వు బయట చూసే ఒకలా కనిపిస్తుంది తత్వం, లోపలికి వెళితే ఒకలా కనిపిస్తుంది. అంటే నువ్వు సాధన చేయగా నీకు ఆవిడ పూర్తి తత్వం అర్థమవుతుంది అని చెప్పడమే గుప్తము అంటే. ఇంక ఈ మాఘమాసంలోనే చేయడానికి కారణం ఏమిటి అంటే ఈవిడ సూర్యగ్రహానికి అధిదేవత. మీరు మాఘమాసం నార్మల్గా చూస్తే ఏంటో చూడండి, సూర్యుడికి ప్రీతికరమైన మాసం. ప్రతి ఆదివారం మనం మాఘప ఆదివారాలు అని చెప్పి పాలు పొంగించుకోవడం, రథసప్తమి అన్నీ ఇప్పుడే వస్తాయి. ఇక్కడ ఈవిడ సూర్యుడికి అధిదేవత అవడం వల్ల ఏంటి అంటే మనలో ఉన్న ప్రాణశక్తి అన్నది పెరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు మనకి ప్రాణశక్తిని ఇస్తాడు. దానికి తోడు ఫస్ట్ ఆయుష్ అన్నది పెరుగుతుంది అది ఈ ఉపాసనలో. రెండోది వచ్చేసరికి ఏంటి అంటే లైఫ్కి దీన్ని ఏమంటారంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటారు. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎవరిస్తారు అంటే సూర్యుడు ఇస్తాడు. అంటే ఆత్మస్థైర్యం.
ఆత్మస్థైర్యం లేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు మన దగ్గర ఆత్మశక్తి ఉంటేనే కదా దేన్నైనా సాధించగలము అన్నది తెలుస్తుంది. అంటే ఆత్మశక్తిని తొందరగా సాధించుకోగలిగిన మాసమే మాఘమాసం. ఆ సూర్యుడికి ఎవరైతే అధిదేవత, ఆ దేవతని మనం ఉపాసిస్తున్నాం అనమాట. అది ఉపాసించడం ద్వారా ఏంటి అంటే మనం అనుకున్న రీతి కంటే ఇంకొంచెం తొందరగా ఏమవుతుంది అంటే ఆ సౌరశక్తి అన్నది హృదయంలోకి రావడం ద్వారా ప్రాణశక్తి పెరిగి మన ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే ఆత్మశక్తి అన్నది పెరిగిందో ఈ జీవితంలో సాధించలేదు. అంటే ఈ మొత్తం నెలంతా చేస్తారు మామూలుగా రాజశ్యామల ఉపాసకులు. ఆ 9 రాత్రులు, ఎందుకంటే ఫస్ట్ 9 రాత్రులు నవరాత్రులు అన్నది మనకి జ్ఞానాన్ని ఇస్తాయి. నవము అంటే జ్ఞానానికి సంకేతం కాబట్టి ఆ 9 రాత్రుల్లో అట్లీస్ట్ మనం పూజ చేయగలిగితే పౌర్ణమి ముందొచ్చి 9 రోజులు అంటే పాఠ్యం మొదలుకొని నవం వరకు కనుక మనం ఆవిడకి పూజ చేయగలిగితే ఆ జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా మన ఆత్మశక్తిని ఆయుష్ని పెంచుకునే నవరాత్రులే ఈ గుప్త నవరాత్రులు. అయితే ఈ నవరాత్రుల్లో ఎలా అమ్మవారిని పూజించాలి? దీక్ష తీసుకొని పూజించాలా? మంత్ర సాధన చేసి పూజించాలా? యంత్ర పూజ చేయాలా? ఎలా చేయాలి? మన వీలుని బట్టి. ఇప్పుడు సపోజ్ కొంతమంది దీక్ష తీసుకుని మంత్ర జపం చేసుకుంటారు. కొంతమంది ఇంకా వాళ్ళు చేసుకోవాలి అనే ఆసక్తి ఉన్నవాళ్ళు. నేను టైం అని ఎందుకు చెప్పనంటే ఈ సృష్టిలో అందరికీ టైం ఉంటుంది. మానవుడికి ఉన్న పెద్ద లక్షణం ఏంటంటే టైం లేదని టైంను వేస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఆ వేస్ట్ చేయకుండా నాకున్న టైంని నేను వినియోగించుకోవాలి అనుకునేవాళ్ళు చేసే పని ఏంటి అంటే ఈ యంత్ర పూజలు, తర్పణాలు అవన్నీ కూడా ఉపాసనా విధంగా చేసుకుంటారు. ఇవన్నీ నేను చేయలేను. ఇప్పుడు సపోజ్ చూడండి, వాళ్ళు పెద్ద అయిపోయారు అంటే శరీరం సహకరించదు లేదా చదువుకోలేదు, అప్పుడు ఏదో ఒక నామం లేదా శరీరం సహకరించట్లేదు కానీ నేను కొంచెం ఎక్కువ చేయాలి అనిపించింది వాళ్ళకి, అప్పుడు సహస్రనామాలు, అష్టోత్తరాలు ఇలా వాళ్ళకి తోచిన విధంగా. అన్నిటికంటే ఏంటి అంటే ఆ దేవత మీద ప్రేమ అన్నది తెచ్చుకుని, అంటే ప్రేమ అన్నది పెంచుకుని నాకు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడిని కొలుస్తాను అనేవాళ్ళే మీకు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. కానీ మనకి ఇవన్నీ అవ్వాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమిటి లైఫ్లో అంటే దేవుడే. దేవుడు ఉంటేనే అన్నీ సవ్యంగా ఉంటాయి. ఆ దైవత్వం అన్నది మన లోపల ఉంటేనే. ఎందుకంటే దైవత్వం ఉంటే మనలో ఉన్న ఎమోషన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. మనలో ఎమోషన్ లేకపోతే ఈ సృష్టిలో చాలా అంటే 95% సమస్యలన్నీ పోతాయి. ఎమోషన్ ఉంటేనే కదా కోపం వస్తుంది, ప్రేమ వస్తుంది, దెబ్బలాడాలనిపిస్తుంది. ఇవన్నీ ఎందుకు అనిపిస్తాయి? ఈ లోపల ఉన్నవే. ఈ రాక్షసులందరూ ఎప్పుడు చచ్చిపోయారో అంతా సాఫీగా జరుగుతుంది లైఫ్. అంటే మనతో ఎవరు ఉండాలి అని ప్రశ్నించుకుంటే ఫస్ట్ దేవుడే ఉండాలి. కాబట్టి ప్రేమగా ఏ నామం జపించినా పర్వాలేదు, ఒక్క నామం, ఆ ఒక్క నామమే మనని ముందుకి తీసుకువెళ్తుంది. అవి ఇప్పుడు రాజశ్యామల నవరాత్రులు కాబట్టి రాజశ్యామలాదేవి అయిన మహా అని అనుకోవచ్చు. ఆవిడ బీజాక్షర ఐంకారం కాబట్టి ఒక ఐం అనుకోవచ్చు, లేదా ఐం క్లీం సౌహు ఐం అని చెప్పేసి 4 అక్షరాలు చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఏది చెప్పినా ఏమీ లేదు, శ్రీమాత్రే నమః అని హాయిగా అమ్మని ప్రేమగా పిలిస్తే చాలు ఆవిడొచ్చి మనకి ఆనందాన్ని ఇస్తుంది. కానీ ఏది చేసినా సరే ఫస్ట్ మనం ఇష్టంగా చేయాలి. ఆ ఇష్టంతో చేస్తే చాలు అమ్మ తప్పకుండా. ఎందుకంటే దేవతకు ఒక లక్షణం ఉంది, పిల్ల ఒక అడుగు వేసి వెళ్తే అమ్మ 10 అడుగులు వేసుకుని వస్తుందిట. కాబట్టి ఒక్క అడుగు వేస్తే చాలు ముందుకి, నువ్వు కావాలమ్మా అని ఆవిడే 10 అడుగులు వేసుకుని మన దగ్గరికి నడుచుకుని వస్తుంది. అదే తల్లితత్వం. కాబట్టి మీరు ఎంత ప్రేమగా చేస్తారో అంత బాగా అమ్మ అన్నది మన దగ్గరికి వస్తుంది. ఇలా చెయ్యాలి అని. ఎందుకంటే ఇక్కడ ఉపాసనలో రూల్స్ ఏమి ఉండవు. ఎందుకు రూల్స్ ఉండవు అంటే అప్పుడు అమ్మతో మనకేం చేయాలనిపించిందో అది చేయడమే కదా ప్రేమ అంటే. అంతేగాని సగం అంటే దాన్ని చూడండి, ఇప్పుడు నేను ఇలాగే చేస్తాను, ఇలాగే కూర్చుంటాను, ఇవన్నీ అనుకోవడంలో లోపల మనసుతో దేవుడితో కనెక్ట్ అయ్యి ఉన్నాం. శరీరంతో కంటే మనస్సుతో దేవుడితో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యి ఉంటామో అప్పుడే ఆ దేవతా శక్తి అన్నది మన లోపలికి వస్తుంది.